నిరుద్యోగులను ఉద్యోగులను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని కూటమి నాయకులకు ప్రజలు తగ్గిన బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, పార్టీ యువజన విభాగం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు దాసం వెంకటేష్ అన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 13వ తేదీ శుక్రవారం నాడు కాకినాడ కలెక్టరేట్ ఎదుట వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూటమి మోసం పేరు మీద నిర్వహించబో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రావుల మాధవరావు, కొత్తంతత్తుడు, అరిగెల రామనందర, ఆనాల సుదర్శన్, బత్తెల సాయి, వజ్రపు బాబీ, ముమ్మిడి శ్రీనివాస్, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, ఈగల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖున కాకినాడలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయమని అన్నారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పటివరకు పథకాలు ఏవైతే ఇస్తానంటున్నారో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. సూపర్ 6 అమలు చేస్తానన్నారు, సూపర్ 6 అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చెప్తే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అడిగిన వారిపై కేసులు పెడుతూ రకరకాలుగా వేధిస్తున్నారు. దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి మేము నిరసన, అదేవిధంగా తల్లిదండ్రులకు, వారి యొక్క చిన్నారులకు, వీళ్ళందరికీ మద్దతుగా మేము రేపు 13వ తారీఖుని కాకినాడలో భారీగా చేరుకుని యువతంతా సంఘటించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకు వెళుతున్నామండి. పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మేము సిద్ధమవుతున్నాం. ఏదైతే నిరుద్యోగులను, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అనేక హామీలతో, అబద్ధపు హామీలతో మోసం చేసి గద్దెనెక్కి నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా వాళ్ళు చేసిన హామీలను అమలుపరచాలనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జగ్గంపూడి రాజా గారి ఆధ్వర్యంలో రేపు అంటే 13వ తారీఖున కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి, మీరు ఏదైతే హామీలు ఇచ్చి యువతని, నిరుద్యోగుల్ని మోసం చేసి ఈ సంవత్సర కాలం వృధాగా గడిపేసి చేశారో ఈ విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తూ ప్రజలకి అండగా ఉండాలనే ఈ కార్యక్రమం గురించి పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మా ఎక్స్ ఎంపీ గారు వంగగీత విశ్వనాథ్ గారు ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతని అందరినీ కూడా మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, రేపు పొద్దున ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలనే దాని మీద మాకు ఇప్పటివరకు దిశానిర్దేశం చేశారు. విధానం ఇదేనా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కోసం గురించి అని చెప్పి అన్ని మాటలు అబద్ధమేనా? ప్రజలకు ఇచ్చిన మాటే తప్పితే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పాలి? కంచె చేను వేసినట్లుగా ప్రభుత్వమే ప్రజలకు ఏమీ చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి విన్నవించుకోవాలి? మీకు వెంటనే ఉద్యోగ కల్పన చేస్తామన్నారు నిరుద్యోగులకి, అందరూ ఆశపడ్డారు. ఇప్పుడు డిఎస్సి కూడా ప్రకటించారు. అది కూడా కాంప్లికేషన్తో, అనేక రకాల ఉద్యమాలతో ఆ డిఎస్సి అనేది విధానం నడుస్తుంది. అలాగే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎన్నికల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు, మేము ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తామన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి సంవత్సరం ఇస్తే 12 3 36,000 ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ ఆ మాట లేదు. స్పష్టమైన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే లెక్కలేదు. వాళ్ళకి ఇవ్వడానికి కేటాయింపులు లేవు. 3,000 ఇస్తామన్నది అసలు మాటే లేదు. కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే మీరు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు తీసేశారు 2,50,000 మందిని. అలాగే లిక్కర్ షాపుల్లో వాటిలో టెంపరీగా చేసే వాళ్ళందరినీ వేలాది మందిని తీసేశారు. రేషన్ పంపిణీ విధానానికి వెళ్ళి ఇచ్చేదానికి దగ్గర 17-18 వేల మందిని, వాళ్ళని కుటుంబాలను కూడా మీరు రోడ్డును పడేశారు.